తెలంగాణలో అర్జెంటుగా అమిత్ షా వచ్చి కూర్చోకపోతే నోటి దగ్గరకు వచ్చిన ముద్ద దూరం అయిపోతుంది. రాజాసింగ్ అలగటం, అతని పార్టీ నుండి సస్పెండ్ అంటే రాజీనామా చేస్తే ఆమోదించేయడం జరిగిపోయింది. అది హిందుత్వవాదులకు ఓ పెద్ద ఆగ్రహం, ఆవేదన అయింది. అది తీరకముందే మరొక వైపున ఈటెల రాజేందర్ ఇష్యూలో వివాదం, ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి మధ్యన వివాదం తలెత్తినటువంటి అంశం నా కొడకల లాంటి భాషల దాకా వెళ్ళింది. బట్ అది పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. రామచంద్రరావు గారు ఏదో పార్టీ యాక్టివిటీ చేసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు, అగ్రనేతల మధ్యన సయోధ్య కుదరాలి. ఆ సయోధ్య కుదరకపోతే ఎట్లుంటుందో తాజాగా కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున 8 మంది ఎంపీలు గెలిస్తే తెలంగాణలో ఆయన కూడా ఒకరు. ఆయన ఇప్పుడు ఏకంగా ఒక దాన్ని ఏమంటారు, ఫుట్బాల్ తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇచ్చారు తివారీ గారికి. ఏంటయ్యా అంటే తనని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. ఒకప్పుడు వేరే పార్టీలో నుండి అంటే అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నిటినీ వదులుకుని బీజేపీకి వస్తే ఎంపీ టికెట్ ఇచ్చారు, కానీ తనని పట్టించుకోవట్లేదు, తనని ఆడుకుంటున్నారు అటు ఆ వర్గాలు ఈ వర్గాలు అన్న సంకేతాన్ని ఇస్తూ ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా తన నిరసనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఒక పక్కన క్రిందటిసారి కరెక్ట్గా నోటి దగ్గరికి మొద్దొచ్చేటప్పుడు 2023లో బండి సంజయ్ని పక్కన పెట్టి చెయ్యి కాల్చుకుంది భారతీయ జనతా పార్టీ. చివరికి కనీసం 20-30 సీట్లు, 15-20 సీట్లకి తక్కువ రాకూడదు, హయ్యెస్ట్ 40 దాకా రాగలిగినటువంటి పార్టీ కాస్త ఏకంగా దిగజారిపోయి 8 దగ్గరికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, మళ్ళీ ప్రజలు ఆదరించి పార్లమెంట్ స్థానాలు ఇచ్చాక ఇప్పటికి కూడా ఈ పరిస్థితి ఎందుకో ఆలోచించుకోవాల్సి ఉంది.